దాదాపు 16 ఏళ్ళుగా జర్నలిస్ట్ని. కానీ సభల్లో మాట్లాడేటప్పుడు జై తెలంగాణ అనకుండా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఎందుకంటే నేను పాల్గొన్న సభలన్నీ ఉద్యమ సభలు మాత్రమే. మొట్టమొదటిసారి ఒక ఛానల్ సభలో మాట్లాడాల్సి వస్తుంది జర్నలిస్టుగా. ఇప్పటివరకు జర్నలిస్టుగా కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కావచ్చు, మిగతా ఉద్యమాల్లో అన్ని సభల్లో మాట్లాడినప్పుడు ఉద్యమాల గురించి దాడి, తెలంగాణ మీద అనేక దెబ్బలు తిని కాళ్ళు విరగొట్టుకొని తలకాయలు పగలగొట్టుకొని హాస్పిటల్ పాలైన టైంలో అన్న శైలేష్ అన్న నిరాహార దీక్ష కూడా చేసేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నిజం చెప్పాలంటే చాలామంది జర్నలిస్టులకు ఆ రోజు మీడియా చూపించిన వార్తలను చూపించని వార్తలను చూసి ఖచ్చితంగా తెలంగాణకు ఇంకా ఛానళ్ళు చాలా అవసరమనే మొట్టమొదటిసారి ఆలోచన వచ్చింది 2010 ఫిబ్రవరి 14 రోజే. కొన్ని ఛానళ్ళు చూయించాయి, కొన్ని ఛానళ్ళు చూయించినట్టు చేశాయి. సరే, రకరకాల కారణాలు ఉండొచ్చు, ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనమే లక్ష్యంగా నడవాల్సిన అవసరం, ఛానల్గా నడవాల్సిన అవసరం, ఛానల్స్కు ప్రజల అవసరాల కోసం ఛానల్ ఉండాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి ఆ ఆలోచన చాలామంది జర్నలిస్టులు వచ్చింది. అందులో భాగంగానే చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. 2010 ఫిబ్రవరి 14 నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాలు ఉద్యోగాలు చేసుకుంటూనే చాలామంది ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. ఉద్యమాల్లో పాల్గొంటూనే ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాలు కూడా ఇప్పటివరకు ఛానళ్ళు పెడుతున్నట్టు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ పార్టీలకు చేదోడుగా ఉన్న వ్యాపారవేత్తలు పెడుతున్నట్టుగా కాకుండా నిజంగా తెలంగాణ వాయిస్లెస్ పీపుల్ కోసం ఒక ఛానల్ రావాలంటే తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ కలిసి తేవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఏదో వ్యాపారవేత్త తీసుకొచ్చినట్టయితే ఈ ఛానల్ ప్రజల కోసం కాకుండా వేరే దారి మళ్ళీ అవకాశం ఉందనే ఉద్దేశంతోనే దాదాపు 1-2 ఇయర్స్గా జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే అనేక మంది ఉద్యమకారుల సహకారంతో, తెలంగాణ ప్రజల సహకారంతో ఇవాళటికి ఇక్కడికి చేరగలిగాం. ఇక్కడికి ఇంకా మా లక్ష్యం చాలా దూరం ఉంది. మా లక్ష్యం కాదు ఇది. నిజం చెప్పాలంటే మనందరి లక్ష్యం, తెలంగాణ ప్రజలందరి లక్ష్యం. ఆ లక్ష్యం చేరడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే కాదు. ఆ లక్ష్యం అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజలందరూ సమానంగా జీవించే హక్కు కోసం, పునర్నిర్మాణం కోసం పోరాడేందుకు కూడా మీడియా ఉపయోగపడాలనేది మా అవగాహన. అందులో భాగంగానే ఈ దెక్కన్ టీవీని రూపొందించాలనే అవగాహనతోనే అందరం కలిసి ఏ విధంగా ఈ ఛానల్ ముందుకు తీసుకుపోలే ఒక ఆలోచనతో ఈరోజు లోగో రిలీజ్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాం. ఈ ఛానల్ని ఇవాళటి నుంచి పని ప్రారంభమవుతే, చాలా కాలంగా పని ప్రారంభమైంది, ఇవాళటి నుంచి ఇంకా ముందుకు పోతే ఛానల్ తెలంగాణ ప్రజల చేతుల్లో పెట్టదలుచుకున్నాం. ఒక్క తెలంగాణ ప్రజలే కాదు, తెలంగాణ లాంటి వివక్షకు గురవుతున్న ప్రాంతాల, దోపిడీకి గురవుతున్న ప్రాంతాల ప్రజల హక్కుల కోసం దెక్కన్ టీవీ నిలబడుతుంది. తెలంగాణ ప్రజల కోసం దెక్కన్ టీవీ నిలబడుతుంది. అదేవిధంగా ఎక్కడ దోపిడీ అన్యాయాలు జరిగినా ప్రజల వైపు దెక్కన్ టీవీ నిలబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే 99% ప్రజల వైపు దెక్కన్ టీవీ నిలబడుతుంది. 1% ఈరోజు తెలంగాణను ఎవరైతే దోచుకుంటున్నారో సీమాంధ్ర పెట్టుబడిదారులు, అలాంటి వాళ్లకు వ్యతిరేకంగా ప్రజల వైపు నిలబడి దెక్కన్ టీవీ పోరాడేందుకే ఈ వేదిక ఏర్పాటు చేశామని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఇది మా ఛానల్ కాదు, మనందరిది. తెలంగాణ 4 కోట్ల ప్రజల ఛానల్ అని ఇది మీ చేతుల్లో పెడుతున్నాం. మన అందరం కలిసి దీన్ని నిలబెట్టాలి, మన అందరం కలిసి దీన్ని అభివృద్ధి చేయాలి. తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈ ఛానల్ని మీరు దీన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. మాతో పాటుగా మీరందరూ కలిసి దీన్ని అద్భుతమైన రీతిలో, తెలంగాణకు ఉపయోగపడే రీతిలో, తెలంగాణ ప్రజల చేతికి ఒక ఆయుధం